సో ఈరోజు మనం వెన్నునొప్పి గురించి లేదా స్పాండిలైటిస్ అని పిలుస్తారు, లేదా లుంబాగో అంటారు. దీని గురించి తెలుసుకుందాం. సో ఎందుకు వస్తుందండి ఈ స్పాండిలైటిస్? ఫస్ట్ థింగ్ వచ్చి ఒకటే సేమ్ పొజిషన్లో చాలాసేపు అలా గంటల తరబడి కూర్చోవడం. రెండోది వచ్చి సడన్గా వెనక్కి తిరగడం కానీ, టక్కులు లెగడం కానీ ఇలాంటి చేసినప్పుడు. అలాగే మూడోది వచ్చి రాంగ్ పొజిషన్లో కూర్చోవడం వల్ల. సో ఈ మూడు కారణాల వల్ల ఎక్కువగా మనకి స్పాండిలైటిస్ వస్తుంది. అండ్ మరి వచ్చినప్పుడు ఏం చేయాలి మనం అంటే మనకి ఎక్సర్సైజెస్ లేదా కొంత డైట్, ఎక్కువగా పోస్చర్ చాలా ఇంపార్టెంట్. మరి ఎక్సర్సైజెస్ ఏం చేస్తామంటే మనం బోర్లా పడుకుని రెండు కాళ్ళు ఎంతవరకు లేపగలమో అంతవరకు లేపి ఒక 20 సెకండ్లు అలాగా ఒక 2 సార్లు మార్నింగ్ ఈవినింగ్ చేయగలిగితే, అంటే ఒక 20 నిమిషాలు ఇవ్వగలిగితే చాలు. దీని తర్వాత ఫుడ్, కాల్షియం ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. దేంట్లో ఉంటుంది కాల్షియం? నువ్వులు ఉండలు అంటే చిమ్లీ ఉండలు అంటారు. సో అవి కానీ, పల్లీలు సంబంధించినవి కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలన్నమాట. సో యంగ్ పీపుల్కి దీనివల్ల కాదు, మా పోస్చర్ వల్లే ప్రాబ్లం. కాబట్టి పోస్చర్ పోస్చర్ ఎప్పుడు కూడా సిట్టింగ్ కానీ స్టాండింగ్ పొజిషన్లో కానీ స్ట్రైట్గా ఉండాలి, నిటారుగా ఉండాలన్నమాట. అలాగే ఈ చైర్ కొన్నట్టుగా ఈ హ్యాండ్ రెస్ట్కి కంపల్సరీ ఉండాలి. ఏ చైర్ కానీ హ్యాండ్ రెస్ట్ ఉన్నదే మీరు యూజ్ చేయాలి. ఎందుకు? పై బాడీ వెయిట్ అంతా కూడా హ్యాండ్స్ మీద పడుతుంది కాబట్టి.